రైడ్ వెళ్ళి ఎక్కడో వెళ్ళి తిరిగి రావాలి ఏదంటే అది అసాధ్యం, చెప్పాలంటే అసాధ్యం. మళ్ళీ పడవల మీద వెళ్ళాలన్నా చాలా కష్టం, ఆ ఫ్లోటింగ్ కానీ ఆ స్పీడ్ అంత వాటర్లో. కానీ బ్రిడ్జ్ ఉంటే మన జర్నీ ఎంత ఈజీగా ఉంటుందంటే, ఆ బ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు బండ్లుగా బైక్ మీద కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా నడిచిపోతుంది. మరి ఈ రోజు మనం చెప్పబోయే అంకెలు మన మైండ్ లో ఉంటే ఈ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కి ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. ఏంటి ఆ అంకెలు అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 7, ఓకేనా. రెండోది వచ్చేసి 8, మూడోది వచ్చేసి 9, ఫోర్త్ 21, ఫిఫ్త్ 90. ఈ అంకెలు అందరి మైండ్ లో సేవ్ అయిపోవాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇవి మన మైండ్ లో ఉంటాయి. ఎలా ఉపయోగపడతాయి చూద్దాం మనం సక్సెస్ అవడానికి. సక్సెస్ ఫార్ములా అనే 7, 8, 9, 21 and 90 అని చెప్పచ్చు, ఓకేనా అంకెల్లో. మరి ఏంటి అంటే పర్ డే మనకి ఎన్ని గంటలు ఉన్నాయండి? 24 hours. పర్ డే మనకి ఉన్నది 24 hours. అందువల్ల మనము డబ్బు కంటే విలువైనది టైం అని చెప్తాం. డబ్బు 1,00,000 కాదు 2 లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది, 2 లక్షలు కాదు 5 లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది, 5 లక్షలు కాదు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది, అవసరమైతే ₹1,00,00,000 సంపాదించడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు మన వెస్టేజ్లోనే ₹1,00,00,000 ఎక్కువ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఎవరైనా సరే 24 hours ని ఇంకొద్ది పెంచడానికి అవకాశం ఉందా? ఆలోచించండి, ఇది పాసిబుల్ అవుతుందా? ఈ భూ ప్రపంచం మీద ఉన్న ఏ మానవుడికైనా 24 గంటల్ని పర్ డే, 24 గంటల్ని 26 గంటలు 28 గంటలు మనకి ఇంకా వర్క్ చేయడానికి సరిపోవట్లేదు టైం. పెంచుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు. పర్ డే ఓన్లీ 24 hours మాత్రమే. మరి ఈ 24 hours లో కొంతమంది సక్సెస్ అవుతున్నారు, చాలా మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఏంటంటే ఈ 24 hours ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల. 24 hours ని మనం యూజ్ చేసుకోవడం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఒక స్కూల్లో చూడండి, ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా కంపల్సరీ టైం టేబుల్ ఉంటుంది, ఓకేనా. పీరియడ్స్, ఫస్ట్ పీరియడ్ ఏంటి, సెకండ్ పీరియడ్ ఏంటి, థర్డ్ పీరియడ్ ఏంటి, 4th, 5th, 6th, ఇలా 6 క్లాసులకి ఏ క్లాస్కి ఏ సబ్జెక్టు ఎవరు టీచర్ అని ఒక టేబుల్ వేస్తారు. ఆ టైం టేబుల్ లేదంటే, ఆ టైం టేబుల్ లేకపోతే వాళ్ళ క్లాసులను రన్ చేయడం కానీ, ఆ స్కూళ్ళను కానీ కాలేజ్ రన్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఏ టీచర్ని ఎక్కడ పంపించాలో తెలియదు. అప్పటికప్పుడు మనం పంపించామంటే సక్సెస్ఫుల్గా రాదు ఎడ్యుకేషన్. టైం డివియేషన్ అవుతుంది. ఒక టీచర్ వస్తారనుకుంటారు, రారు. ఉన్న టీచర్ని పంపిస్తే పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతారు? కాబట్టి పిల్లలు కూడా ప్రీ ప్లాన్గా ఉండాలి. ఏ రోజు ఏ క్లాస్ ఏ టైంలో ఉంటుంది, మనం బుక్స్ తెచ్చుకోవడం కానీ, హోంవర్క్ రాయడం కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, చదువుకోవడం కానీ, ఎవ్రీథింగ్ ఒక యూనిఫామ్గా, ఎక్కడ టైం డిలే లేకుండా, క్లాష్ లేకుండా మరి ఈ వర్క్ జరగాలంటే స్కూల్లో ఫస్ట్ ప్రిన్సిపాల్ చేసేది ఏంటంటే టైం టేబుల్ వేసేస్తారు. ఫస్ట్ పీరియడ్ సపోజ్ ఒక సైన్స్ టీచర్ ఉందనుకోండి, ఫస్ట్ పీరియడ్ ఏ క్లాస్కి వెళ్ళాలి, సెకండ్ పీరియడ్ ఏ క్లాస్కి వెళ్ళాలి, థర్డ్ పీరియడ్ ఏ క్లాస్కి వెళ్ళాలి, ఫోర్త్ ఏ క్లాస్కి వెళ్ళాలి, ఓకేనా. అట్లా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ఏది సబ్జెక్ట్ ఉంది, సెకండ్ ఏ సబ్జెక్ట్, థర్డ్ ఏ సబ్జెక్ట్ ఉంటుంది. ఇలా షెడ్యూల్ వేసి టీచర్లకి ఇస్తే వెంటనే వాళ్ళు రాగానే ఫస్ట్ నేను ఎక్కడ పోవాలి ఆ షెడ్యూల్ చూసుకొని ఆ క్లాస్కి వెళ్ళిపోతారు. ఎక్కడ ఆ పీరియడ్స్ క్లాసులు అనేవి మనకి క్లాష్ లేకుండా రన్ అవుతాయి అన్నమాట. టైం డిలే ఉండదు, అనుకున్న విధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వగలరు. మరి అలా మనం కూడా ఆ 8 hours స్కూల్, 9 hours 8 hours స్కూల్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, కాలేజ్ కానీ స్కూల్లో కానీ. ఒక కంపెనీలో కూడా ఒక వర్క్ ప్రొడక్షన్ తీయాలంటే, ప్రొడక్షన్ అవుట్పుట్ తీయాలంటే కంపల్సరీ అక్కడ ప్లానింగ్ ఉంటుంది. దాన్ని రోలింగ్ ప్లాన్ అంటారు. ఏ ప్లాన్ లేకుండా వాళ్ళు టీంని ఎలా నడిపిస్తారు, ఎక్విప్మెంట్ ఎలా యూటిలైజేషన్ ఉంటుంది, ఎంత ప్రొడక్ట్ దానికి ఇన్పుట్ కావాలి, అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇవన్నీ ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి. ప్లాన్ లేకుండా మనం ప్రొడక్షన్ తీయలేం. ఒకవేళ ప్లాన్ లేకుండా వెళ్ళినా అన్ప్లాన్తో వెళ్తే అన్ని యాక్సిడెంట్లు అవుతాయి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అలాగే మనం ఒక జర్నీ చేయాలి.
ఒక 1 వీక్ టూర్ వెళ్ళాలి, లేదంటే చాలా మంది ఒక తిరుపతో, శ్రీకాళహస్తో, లేదంటే కాశీనో ఇట్లా ప్రయాణాలు పెట్టుకుంటా ఉంటారు కదా, ఒక్కొక్కరికి నచ్చిన ప్లేస్ లో. ఒక 4 to 5 days మనం, లేదంటే ఒక టూర్ అనుకుందాం, ఒక 4 to 5 days టూర్ మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. ఆ 5 days ఏ రోజు ఎప్పుడు మొదలెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఎక్కడ నైట్ స్పెండ్ చేయాలి, స్టే చేయాలి, తర్వాత నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, వెళ్ళే దారిలో కూడా మనం ట్రైన్ యూజ్ చేయాలా, లేకపోతే బస్సు యూజ్ చేయాలా, కార్ యూజ్ చేసుకోవాలా, బండి యూజ్ చేసుకోవాలా, ఓకేనా? ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఒక ప్లాన్ చేసుకోవాలి కదా 5 days కి. 5 days ప్లాన్ చేసుకోకుండా మనం వెళ్తే 5 days లో రావాల్సిన 15 days పడుతుంది. ఒక 10,000లో అయ్యే ఖర్చు 50,000 అవుతుంది ఖచ్చితంగా, దాని డౌటే లేదు. ఎందుకంటే ప్లాన్ గా ఉంటే ముందే ఎక్కడెక్కడ రూమ్లు బుక్ చేసుకోవాలో ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకుంటాం, దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటాం, ఇంకా బయట డిఫరెంట్ ఏరియా ప్లేస్ వెళ్ళాలంటే దానికి సంబంధించిన అక్కడ పర్మిషన్స్ ముందే సెలెక్ట్ చేసుకుంటాం, తీసుకుంటాం. తద్వారా ఏంటంటే ఈజీగా తక్కువ మనీతో తక్కువ టైంలో అయిపోతుంది. ఏ ప్లాన్ చేసుకోకుండా ఏదో మొదలెట్టామని హైదరాబాద్ లో మొదలెట్టి 1 week లో తిరిగి వద్దామని పోతే 1 week లో రాము, ఖచ్చితంగా 15 నుంచి 20 రోజులు అవుతుంది. అలాగే ఖర్చులు ఎక్కువైపోతాయి, మనం కూడా చాలా అలసిపోతాం. మనము వెళ్ళిన పని సక్సెస్ అయిందంటే ఫెయిల్యూర్ అయిందని చెప్పుకుంటాం, ఓకేనా? అలానే మరి ఒక స్కూల్లో ప్రాపర్ ప్లానింగ్, టైం షెడ్యూల్ కానీ టైం టేబుల్ లేకుండా వాళ్ళు వర్క్ చేస్తే ప్రాపర్ గా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్ గా ర్యాంక్స్ రావు, మార్క్స్ తగ్గిపోతాయి. ఆ స్కూల్ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఫెయిల్యూర్. ఎందుకంటే చాలా తక్కువ మార్క్స్ వస్తాయి, ఎవరు ర్యాంకర్స్ తక్కువ వస్తారు, చూస్తారు ఈ స్కూల్లో ఎవరు ర్యాంకర్స్ రాలేదంటే చదువు బాగా చెప్పట్లేదు, ప్రాపర్ ప్లానింగ్ లేదని చెప్పి అక్కడ దాని రిజల్ట్ అవుట్కమ్ అనేది పడిపోతే డౌన్ఫాల్ అవుతుంది. కంపెనీలో కూడా ప్రొడక్టివిటీ ఇవ్వలేము. ఇలా జీవితంలో మనము సక్సెస్ అవ్వాలన్నా మనం ఎంచుకున్న రంగంలో, అది ప్రొఫెషనల్ కావచ్చు, జాబ్ లో కావచ్చు, ఏదైనా కూడా 9 o'clock కల్లా డ్యూటీకి అటెండ్ అవ్వాలంటే నువ్వు ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి కదా. మార్నింగ్ ఎన్ని గంటలు లేవాలి, స్నానం ఎన్నింటికి అయిపోవాలి, టిఫిన్ ఎన్ని గంటలకు అయిపోవాలి, ఇంట్లో ఎన్ని గంటలకు బయలుదేరాలి, బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి, ఇదంతా ఒక ప్లాన్ చేసుకుంటే నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలు లేవాలో తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. ప్లాన్ లేకుండా ఉంటే లేట్ గా లేచామనుకో బస్సు వెళ్ళిపోతుంది, డ్యూటీకి లేట్ అవుతాం, అటెండెన్స్ లేట్ అవుతుంది, తద్వారా అబ్సెంట్ అవుతాం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మరి మధ్యలో వారిది ఏంటంటే ప్లానింగ్. ఇందాక వారిది పెట్టాం కదా, ఫెయిల్యూర్ కి సక్సెస్ మధ్యలో. ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ రావాలంటే ఒక వారిది లాగా ఉంటుంది. ఆ ప్లానింగ్ మనం చేసుకోవాలి. ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటే ఈరోజు ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటే 7, 8, 9 ఈ 3 అంకెలను ఉపయోగించి ప్లానింగ్ చేసుకోవాలి. ఏంటి 3 అంకెలు అంటే 24 గంటలు మనం ఒక డే 24 గంటలు ఉంది కాబట్టి ఈ 24 గంటలను 3 భాగాలుగా విభజించుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు కూడా మన జీవితంలో కూడా మనం చేస్తున్న పనులు, మనకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక ఒక కాలేజ్ కానీ, ఒక జర్నీ కానీ, ఒక కంపెనీలో ప్రొడక్షన్ లో కానీ, ప్రొడక్టివిటీ అవుట్పుట్ చేయడంలో కానీ సక్సెస్ అవ్వాలంటే ఒక ప్లానింగ్ ఉండాలని చెప్పాను. మరి 24 hours మనం ఏ రంగంలో ఉన్నా సరే, ఈరోజు జాబ్ చేసినా, సెల్ఫ్ బిజినెస్ చేసినా, ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసినా, ఒక చదువుకునే స్టూడెంట్ అయినా, ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే, ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలంటే ఆ ప్లానింగ్ ఎలా ఉండాలంటే 7, 8, 9 ఇక్కడ 24 hours మనకు ఉన్నాయి కదా, 24 hours లో దాన్ని 3 భాగాలుగా విభజించాలి. దాన్నే 7 hours ఒక స్టెప్, 8 hours ఒక స్టెప్, 9 hours ఒక స్టెప్. మరి ఈ 7 hours ఏం చేయాలి అంటే స్లీపింగ్. ఒక మనిషి నిద్రపోవడానికి 7 hours ఇవ్వాలి. మన ప్లానింగ్ వేసుకోవాలి, మన మార్నింగ్ నుంచి డైలీ ప్లాన్ చేసుకోవాలి, ఓకేనా? మనం కూడా ఈ వెస్టేజ్ లో కానీ ఏ రంగంలో కానీ సక్సెస్ అవ్వాలంటే మనము ఫస్ట్ ఆ డే ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేయాలి? రేపటి గురించి ఈరోజు ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు నైట్ పడుకునే లోపే రేపు మార్నింగ్ ఎన్ని గంటలు లేవాలి, ఎన్ని గంటలకి నేను కాలకృత్యాలు ముగించుకోవాలి, ఎన్ని గంటలు టిఫిన్ చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి, వర్క్ కి ఎన్ని గంటలకి దాకా వర్క్ పడుతుంది, మళ్ళీ తిరిగి ఎన్ని గంటలు రావాలి, వచ్చే మార్గంలో ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ చేసుకొని రావాలా, వెళ్ళే టైంలోనే ముందే బయలుదేరి ఏదైనా చేసుకోవాలా, వచ్చిన తర్వాత ఈవినింగ్ ఏమైనా ప్రోగ్రామ్ పర్సనల్ వర్క్ ఏదైనా కానీ
అట్లా ఆ టైం టేబుల్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ వేసుకున్నప్పుడు నువ్వు నిద్రకి ఇవ్వాల్సిన టైం ఎంత అంటే 7 అవర్స్. ఈ 7, 8, 9లో 7. ప్రతి ఒక్కరూ 7 అవర్స్ నిద్రపోవడం ప్రయాణం చేసుకోవాలి. ఇక్కడే మనము మన ఎనర్జీ అంతా డౌన్ ఫాల్ అవుతుంది. ఓకేనా? ఎందుకు అంటే 7 అవర్స్ కాకుండా మనము చాలా మంది ఏం చేస్తారంటే 6 అవర్స్, 5 అవర్స్, 4 అవర్స్ నిద్రపోతుంటాం. మరి నిజంగా అంటే 7 అవర్స్ నిద్రపోవడానికి మన టైం లేదా అంటే ఖచ్చితంగా ఉంటది. అందరికి 24 గంటలు దేవుడు ఇచ్చాడు కదా. ఏదో ఒక సందర్భంలో ఒక జర్నీలోనో లేకపోతే ఇంకో కారణమో వర్క్ ప్రెజరో కంపెనీ ఆఫీస్ వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉండి నైట్ డ్యూటీ నుంచి 11కో 12కో వచ్చి మళ్ళీ మార్నింగ్ 5కో 4కో డ్యూటీకి వెళ్ళాలి అనుకుంటే, ఒకరి కింద మనము జాబ్ చేస్తుంటే టైం ఫ్రీడమ్ అనేది మన చేతిలో లేకపోతే అప్పుడు ఏం చేస్తామంటే మనము ఒకసారి 4 గంటలు 5 గంటలు నిద్రపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఆ సిచ్యుయేషన్ డైలీ ఉండదు కదా. కానీ మన మైండ్ లో ఏముండాలి? నువ్వు జాబ్ చేసినా, చదువుకునే స్టూడెంట్ అయినా, ఒక ఎంప్లాయీ అయినా, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి అయినా ఎలా డిసైడ్ అవ్వాలి? తన లైఫ్ లో తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవ్వాలంటే నేను ఫస్ట్ 7 అవర్స్ నిద్రపోవడం, నా బాడీకి రెస్ట్ 7 అవర్స్ ఇవ్వాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా ఇవ్వాలి అంటే నువ్వు టైం ని మేనేజ్ చేసుకుంటే వస్తుంది, బ్యాలెన్స్ చేసుకుంటే వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరూ 10 o'clock నిద్రపోవచ్చు. 10 o'clock నిద్రపోయి 5 కల్లా లేస్తే ఎన్ని గంటలు అవుతుందండి? 7 అవర్స్ నిద్రపోవచ్చు మనం. ఎవరికైనా 5 గంటల రాత్రి 10 గంటల తర్వాత పని చేయడానికి ఎవరైనా అవకాశాలు ఉన్నాయా? వ్యవసాయం చేసే వ్యక్తి కానీ, డ్యూటీ చేసే వ్యక్తి కానీ, ఇంకోరు కానీ ఎస్పెషల్లీ మన వెస్టేజ్ చేసే వాళ్ళకి 10 గంటల తర్వాత మాక్సిమం అన్ని మీటింగ్స్ 10 గంటలకు అయిపోతాయి. 10 గంటలకు కొనుక్కోవచ్చు. 10 గంటలకు కనుక కొనుక్కుంటే నువ్వు నిద్రపోతే ఖచ్చితంగా నువ్వు 5కి లేచినా సరే నువ్వు 7 అవర్స్ నిద్రపోతావు. నువ్వు ఎర్లీగా లేచినట్టే అవకాశం ఉంటుంది. ఎవరైనా మా డ్యూటీలు రాత్రి 10 అయిపోతుంది సార్, వచ్చిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తిని పడుకోవడానికి 11 అవుతుంది అనుకుంటే వాళ్ళు 7 అవర్స్ ప్లాన్ చేసుకొని 6 కల్లా నిద్ర లేయాలి. ఈరోజు సెకండ్ షిఫ్ట్ డ్యూటీలు చేసి 10 గంటలకో 11 గంటలకో వచ్చి పడుకునే వాళ్ళు రాత్రి ఎర్లీ మార్నింగ్ 6కి లేవట్లేదు, 7, 8 అట్లా అయిపోతుంది. ఎందుకంటే రాత్రి 11 కూడా నిద్రపోరు. రేపు సెకండ్ షిఫ్ట్ కదా, ఆఫ్టర్నూన్ కదా డ్యూటీ అని చెప్పేసి వచ్చి మళ్ళీ టీవీ చూడడము, ఫోన్ చూడడము, రాత్రి ఎప్పుడో 12, 12:30, 1 గంటకి అట్లా పడుకుంటూ ఉంటారు. ఏదైనా పని ఉంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారు. రాత్రి ఏం చేసామో 2-3 గంటలు టీవీలు ఫోన్లు చూసి కూడా సరిపోతుంటది. ఓకేనా? ఇట్లా ఎగ్జాక్ట్ గా 10కి పడుకునే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఆ టైంలో ఫోన్ పట్టుకొని 1 గంట, గంటన్నర, 2 గంటలు ఫోన్ లో నడిచిపోతూ ఉంటది. తీరా చూస్తే ఎర్లీగా లేస్తేనేమో మాకు నిద్ర సరిపోలేదంటారు. లేదంటే రాత్రి ఫోన్ చూసి లేట్ అయిపోయి పొద్దున 5 గంటలు లేచిన వాళ్ళు 7 గంటలు లేస్తారు. మనం మన చేతుల్లోనే టైం వేస్ట్ చేసుకుంటున్నాం కదా. టైంని మనం ఎక్కడ ఫాలో అవుతున్నాం? టైంని ఎక్కడో ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఎవ్రీడే 7 అవర్స్ నిద్రపోవాలి. నైట్ ప్లాన్ డిసైడ్ అవ్వండి. మీ సక్సెస్ కి ఇది ఒక ఫార్ములా. ఫస్ట్ స్టెప్ ఇది 7 అవర్స్ నిద్రపోవడం. ఎందుకంటే నువ్వు 7 అవర్స్ నిద్రపోతే నీ బాడీకి సఫిషియెంట్ ఎనర్జీ రీఛార్జ్ అవుతుంది. చూడండి, మీరు తక్కువ నిద్ర అయినప్పుడు మీరు ఎవ్వరు కూడా అసలు ఎనర్జెటిక్ గా నెక్స్ట్ డే డ్యూటీ చేయలేరు. డ్యూటీ కానీ బిజినెస్ కానీ ఏదైనా కూడా. ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా నిద్ర వచ్చేస్తా ఉంటది, బాడీ అంతా పెయిన్స్ ఉంటాయి, నీరసం వచ్చేస్తా ఉంటది. ఏ చేయాలన్నా కూడా నీ చేయడానికి ఇంట్రెస్ట్ రాదు నీ పని. మరి ఇటువంటి సందర్భంలో తక్కువ రాత్రి లేట్ గా ఫోన్లు చూసో లేదా టీవీలు చూసో లేదా కబుర్లు చెప్పుకోనో లేదో ఏదో కారణం తర్వాత లేట్ గా పడుకొని ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఏమవుతుంటదంటే తప్పకుండా వెళ్ళి డ్యూటీకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఆ టయానికి మనం అటెండెన్స్ పంచ్ కొట్టకపోతే మనకి ఆబ్సెంట్ వస్తుంది. కాబట్టి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి లేట్ గా పడుకొని ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేచి వెళ్ళిపోతారు. ఆ డ్యూటీ అంతా ఆ రోజు నరకంగా ఉంటది. మరి అదే సిచ్యుయేషన్ మన వెస్టేజ్కి వస్తే ఏమవుతుందంటే మనల్ని ఎవరు అడిగేవాళ్ళు లేదు కదా. ఖచ్చితంగా నువ్వు 6 గంటలు లేసి 5 గంటలు లేసి వెస్టేజ్ వర్క్ ఏదైనా కూడా చేయాలి, స్టార్ట్ చేయాలని మనకి ఎక్కడ కమాండింగ్ నో బాస్ కాబట్టి మనకు ఫ్రీడమ్ అయిపోయింది. రాత్రి 10 కాదు 11, 12 దాకా ఫోన్ చూసి మా ఎర్లీ మార్నింగ్ 5 గంటలు వేసింది 7, 8 లేస్తాం. మనల్ని ఎవరు అడుగురు వెస్టేజ్.
8 గంటలు లేచి పనులు మొదలెడతాం. మరి ఇంట్లో పనులు అన్ని చేయాల్సిందే కదా. లేడీస్ అయితే ఇంట్లో పని చేయాలి, జెంట్స్ అయితే డ్యూటీ బిజినెస్ సంబంధించిన పనులు అదర్ వర్క్స్ చేయాలి. కాబట్టి ఆ పనులన్నీ చేసిన తర్వాత టైం ఉంటే వెస్టేజ్ చూద్దామనే ఒక ఫీలింగ్ లో ఉంటాం మనం. అన్నిటికీ ఇవ్వాలి. పిల్లలకు సంబంధించిన ప్రతిదానికి మనం టైం ఇవ్వాలి. వాళ్ళు చదువుకోవడానికి కానీ, చదివించడానికి కానీ, వాళ్ళని స్కూల్ తీసుకెళ్ళడానికి కానీ, వాళ్ళు స్నానాలు చేయించి ప్రిపేర్ చేయడం కానీ, పిల్లలకి వాళ్ళకి ఫుడ్ చేయించడం కానీ, లేడీస్కి అయితే ఉన్న వర్క్లు, ఈవెన్ జెంట్స్ కైనా కూడా డ్యూటీ వర్క్స్ లేదా ఫైనాన్షియల్ రిలేటెడ్ వాళ్ళు ఏదైనా బయట వర్క్లు చేసుకోవడం, బ్యాంకులు ఇవన్నీ ఉంటాయి కదా. ఏ పనులు ఆపడానికి లేదు. అవి ఆపితే మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనకు ఆపడానికి ఈజీగా ఉన్నది ఏంటంటే వెస్టేజే. అందువల్ల మన లైఫ్ లో వెస్టేజ్ ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతా ఉంటది. వెనక్కి వెళ్ళిపోవడం వల్లనే మనం వెస్టేజ్ లో ఫెయిల్యూర్ అవుతున్నాం. ఒక డ్యూటీ సిన్సియర్ గా చేసే వ్యక్తి ఎలా అయితే ఎగ్జాక్ట్ గా మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ అంటే ఎంత కష్టమైన రాత్రి ఎంత లేట్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ 4:35 లేచి 6 కల్లా డ్యూటీ కండక్ట్ అయినట్టు మరి ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా వెస్టేజ్ ని అలా సీరియస్ గా తీసుకొని ఎగ్జాక్ట్ గా 5 గంటకు 6 గంటకు లేచి ఎవరైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే నాకు తెలిసి 100 మందిలో 10 మంది అట్లా చేస్తారు. ఆ 10 మంది ఈ రోజు సక్సెస్ అయిన పీపుల్ లిస్ట్ లో ఉంటారు. 90% 100% వెస్టేజ్ వెనక్కి జరపడమే. ఒక ఏదైనా బర్త్డే వచ్చిందా వెస్టేజ్ పక్క వెళ్ళిపోతుంది. ఒక మ్యారేజ్ వచ్చిందా వెళ్ళిపోతుంది. పిల్లలకు ఒక హాలిడే వచ్చిందా మనం బయటకు వెళ్ళిపోవాలన్నా వెస్టేజ్ పక్కకి వెళ్ళిపోతుంది. వెస్టేజ్ మీటింగ్ అంటే తర్వాత చూద్దాం. ఈవెన్ మనం 1-to-1 మీటింగ్ చేయాలన్నా, హోమ్ మీటింగ్ చేయాలన్నా, మనం జూమ్ మీటింగ్ వినాలన్నా అవి ఎప్పుడైనా తీరుకుంటే చేసే పని వెస్టేజ్. మిగతావన్నీ అలా తీరుకుండలేదు. స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, డ్యూటీలు కానీ, సెల్ఫ్ షాప్, మన బిజినెస్ షాప్లు ఓపెన్ చేసుకునేది కానీ మనకు బుద్ధి పుట్టే షాప్లు ఓపెన్ చేస్తామా? మనకి ఏదైనా షాప్ ఉంది, కిరాణా షాపో బట్టల షాపో ఉంది. మరి కిరాణా షాప్ ఉంటే తీరుగా 10 గంటలకు ఓపెన్ చేస్తే మనకు బిజినెస్ జరుగుతుందా? 5 గంటలకు వెళ్ళి షాప్ ఓపెన్ చేయాలి కదా. పాల ప్యాకెట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బిజినెస్. మరి ఏ ఒక్కరైనా వెస్టేజ్ ఆ రకంగా చేస్తున్నామంటే చెయ్యట్లేదు. ఎందుకంటే మనకు ప్లానింగ్ లేదు. ఎప్పుడో పడుకుంటాం, ఎప్పుడో లేస్తాం. ఈ పడుకొని లేచిన తర్వాత ఆ రోజులు చేయాల్సిన పనులు చేసిన తర్వాత తీరుకుంటే వెస్టేజ్. లేకపోతే 3 రోజులుగా 4 రోజులుగా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మన లైఫ్ లో మనం ఖచ్చితంగా ఏ రోజు డే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే 7 hours మనం స్లీప్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మన ఎనర్జెటిక్ గా లేచి మార్నింగ్ చేసే పనిలో యాక్టివ్ గా అంటే పని చేసేటప్పుడు మనకు శక్తివంతంగా ఉంటది కాబట్టి నీరసం ఉండదు కాబట్టి చేసే పని తొందరగా అయిపోతాయి. చూడండి, మీరు నీరసం ఉన్నప్పుడు మీకు ఒక పని ఇచ్చినప్పుడు 1 hour లో అవుతున్నది నీరసంగా లేనప్పుడు బాగా నిద్రపోలేస్తే మనం అరగంటలో కంప్లీట్ చేస్తాం. అది చదువుకునేది కానీ, ఒక క్లాస్ చెప్పడం కానీ, క్లాస్ ప్రిపేర్ అవ్వడం కానీ, ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు కానీ, మన ఫేస్ లో ఉన్న యాక్టివ్నెస్ అనేది ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవడం కానీ, బాగా నిద్రమొప్పు వెళ్ళి ఎవరికైనా 1-to-1 మీటింగ్ చేయడానికి వెళ్ళాం. ఆ మీటింగ్ క్లాస్ చెప్తున్నా 10 సార్లు ఆవలిస్తా ఉన్నాం. ఎదుటి వ్యక్తికి ఎలా ఉంటది? ఎంత దరిద్రంగా ఉంటది. మనం చెప్పేది నువ్వు చెప్తా నీకు ఆవలింపులు వస్తా ఉండే, నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వు ఆవలించుకుంటూ చెప్తా ఉంటే అతనికి ఏమైనా అర్థమవుతుందా? ప్రెజెంటేషన్ కనెక్ట్ అవుతుందా? ప్రెజెంటేషన్ ఎఫెక్ట్ గా ఉంటుందా? ఓకేనా? మరి ఆ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఫస్ట్ నీలో నీ ఎనర్జీ, నీ యాక్టివ్నెస్ ఎఫెక్టివ్ గా ఉండాలి కదా. నీ ఫిట్నెస్ ఎఫెక్టివ్ గా ఉండాలి కదా. మరి నువ్వు రాత్రి బరాబర్ గా నిద్రపోతే పొద్దున్న చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. నేను అన్ని చేశానంటే అన్ని ఫెయిల్యూర్ అవుతాం. నువ్వు అందరికీ చెప్తావు, ఏది కనెక్ట్ అవ్వరు. 10 మందికి హోమ్ మీటింగ్ చెప్పినా ఎవరు జాయిన్ అవ్వరు. ఒక సింగిల్ మీటింగ్ 1-to-1 మీటింగ్ చెప్పినా ఎవరు. తిరిగి ఎక్కడో వెళ్ళి మీటింగ్ చేయాలంటే ఓపిక లేదు, పడుకుందాం ఈ రోజు అని చెప్పేసి రేపు చూద్దాంలో 1-to-1 మీటింగ్ అనుకుంటాం. మరి పడుకోగానే ఏం పడుకుంటారంటే ఏం లేదు. మళ్ళీ పడుకోగానే కొద్దిసేపు బాగా చూద్దాం, లేదు పడుకోనైనా లేచి ఫోన్ పట్టుకుంటాడు. మళ్ళీ పడుకోగానే మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలని చెప్పి మళ్ళీ ఫోన్ పట్టుకొని మళ్ళీ టైం పాస్ అవుతూ ఉంటది. అక్కడ మీటింగ్ లేదు, ఇక్కడ నిద్ర లేదు. టోటల్ గా నీ హెల్త్ అనారోగ్యం వస్తుంది, నీలో నీరసం వచ్చేస్తుంది. ఇలానే మనం రోజు నిద్రని ఒక ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రయారిటీ నిద్రకి ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనలో శక్తి అనేది క్షీణించి అనారోగ్యం క్షీణించి మనమేమో ఆరోగ్యం గురించి మాట్లాడతాం, వెస్టేజ్ గురించి చెప్పేటప్పుడు మనం అనారోగ్యంగా ఉంటాం. మనం యాక్టివ్నెస్ గురించి చెప్తాం, మనం ఇన్యాక్టివ్ గా ఉంటాం. మన హ్యాపీనెస్ గురించి మాట్లాడతాం, మనం డిసప్పాయింట్ అంటే అన్హ్యాపీగా ఉంటాం వెస్టేజ్ లో చెప్పేటప్పుడు. ఎందుకు అంటే ఈ కారణం స్లీపింగ్ కూడా ఒకటి మనకి ఒక 1 ఆఫ్ ది రీజన్ ఆఫ్ ది అన్హ్యాపీ, మరి ఇన్యాక్టివ్, ఓకేనా, మరి ఎఫెక్టివ్నెస్ లేకపోవడం. ఇవన్నిటికి కారణం కూడా నిద్ర. మనం ప్రాపర్ గా ఒక నిద్ర డిసైడ్ అవ్వాలి. నేను రోజుకి 7 గంటలు నిద్రపోవాలి. ఎగ్జాక్ట్ గా రాత్రి 10 గంటలకి నేను అన్ని ఏ ఉన్నా సరే ఫోన్లు పక్కన పెట్టి అలారం పెట్టుకొని పొద్దున 5 గంటలకు లేయాలని అలారం పెట్టి నేను 10 గంటలకు పడుకొనే తీరాలి. ఖచ్చితంగా రోజుకి 7 గంటలు నేను పడుకొనే తీరాలి. ఎవరికైనా నాకు 7 గంటలు అవసరం లేదు సార్,
నాకు 6 గంటలు సఫిషియెంట్ సరిపోతుంది అసలు నిద్ర అనుకుంటే మీరు 6 గంటలు పెట్టుకోండి. కానీ అంటే యావరేజ్ అటు ఏజ్డ్ పర్సన్స్ కానీ స్టూడెంట్స్ కానీ మిడిల్ క్లాస్ పర్సన్ అందరికీ యావరేజ్ 7 అవర్స్ అనేది సఫిషియెంట్ అనమాట. అది కాబట్టి నిద్ర అనేది ప్లాన్ చేసుకోండి. రెండోది 8 అవర్స్ ఏం చేయాలంటే ప్రొఫెషనల్ వర్క్. వెస్టేజ్ చేస్తున్న వాళ్ళు వెస్టేజ్, జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్, మీరు 8 అవర్స్ ఇవ్వాల్సిందే. అది ఎందుకంటే ఒక వెస్టేజ్ తప్ప అన్నిటికీ ఇస్తాం, మీకపోతే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. మరి 8 అవర్స్ ఏం చేయాలంటే వెస్టేజ్ చేయాలి. మరి మీరు జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎట్లా సార్ పార్ట్ టైం చేసే వాళ్ళంటే నేను తర్వాత చెప్తా. మరి ఈ రోజు లేడీస్ అందరూ మన టీంలో లేడీసే 80% ఉన్నారు. లేడీస్ అందరూ హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు ఒక 70% ఉంటారు. ఒక 10% జాబులు చేసిన జెంట్స్ ఒక 20% జాబులు చేసిన లేడీస్ ఒక 10% జాబులు చేసిన 70% లేడీస్ ఉంటారు. ఏది హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు. మరి హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు రోజు 8 అవర్స్ వెస్టేజ్ చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఓకేనా సార్? 8 అవర్స్ యాక్ట్ టైం ఉంటుంది సార్, మాకు పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా పనిలే 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 అని అనుకుంటాం. చెప్తాను, ఈ 9 అవర్స్ మన పర్సనల్ వర్క్, ఫ్యామిలీ సరిపోదా? 9 అవర్స్ మనం చేస్తున్న పనులు మీరు ప్లాన్ చేసుకొని పొద్దున్న లేచి మీరు ఇంట్లో పని కానీ స్నానాలు కానీ పిల్లలు రెడీ చేసేది కానీ సాయంకాలం కానీ 9 అవర్స్ సరిపోదా? సరిపోకపోతే సరిపోయే విధంగా ప్లాన్ చేసుకోవాలి అంతే. అంతేగాని నాకు పొద్దున్న నుంచి రాత్రి దాకా పని ఉంటుంది, నాకు 2 గంటలు చేయడానికి వెస్టేజ్ ఉండదు, గంట చేయడానికి నాకు వెస్టేజ్ ఉండదు, నాకు వెస్టేజ్ చేయడానికి ఉంటే వాళ్ళు ఏమి ఇంక చేయాల్సిన అవసరం లేదు. మేము వెస్టేజ్ చేస్తున్నాం, మేము సక్సెస్ అవ్వలేదని చెప్పాల్సిన అవసరం లేదు. నీ దగ్గర వెస్టేజ్ చేయడానికి టైం లేనప్పుడు వెస్టేజ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. దాని బదులు వెస్టేజ్ లో లేమని చెప్పుకుంటేనే బెస్ట్. పేరుకి మాత్రం వెస్టేజ్ లో ఉన్నాము, పేరుకి మాత్రం వెస్టేజ్ చేస్తున్నాం అంటారు. రోజు గంట 2 గంటలు కూడా వర్క్ చేయరు. 9 అవర్స్ కూర్చొని ప్లాన్ చేయాలి. నా వర్క్ ఏంటి, నేను ఇది బట్టలు పెట్టడానికి ఎంత టైం పడుతుంది, ఇల్లు ఊడ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, పాత్రలు తోముకోవడానికి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ 10 అవర్స్ 12 అవర్స్ అవుతుంది అనుకోండి. అవిని ఎందుకు నేను 9 అవర్స్ కి కుదించుకోలేనా, తగ్గించుకోలేనా, ఫాస్ట్ గా వర్క్ చేయలేనా? వంట వండడానికి ఎంత టైం పడుతుంది? వంట వండేది 1 అవర్ లో అవ్వాల్సింది 45 మినిట్స్ అవ్వాలంటే నేను ఏవి ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఏ టైంలో ఏ వర్క్ చేస్తే తొందరగా ఫాస్ట్ అయిపోతుంది. ఓకేనా? పిల్లలు నిద్ర లేసే లోపే కొన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి లేడీస్. పిల్లలు నిద్ర లేసేంత వరకు కూడా పడుకొని పిల్లలు నిద్ర లేసిన తర్వాత పిల్లల్ని అడ్డం పెట్టుకొని అన్ని పనులు చేయడానికి వెళ్తుంటారు. వాళ్ళు అడ్డం వస్తూ ఉంటారు ఏ పని కాకుండా. అప్పుడు 4 గంటలు అవ్వాల్సింది 8 గంటల పనులు అవుతూ ఉంటాయి. కానీ మన మైండ్ లో మనం డిసైడ్ అవ్వాలి, ఇందాక 7 గంటలు ఎలా నిద్రపోవాలని నీ మైండ్కి ఇస్తున్నావో నేను 8 అవర్స్ వెస్టేజ్ చేయాలి. ఎందుకంటే బయట జాబ్కి వెళ్తే 8 అవర్స్ మనం వెళ్ళి పని చేయమా? 10,000 15,000 7,000 నుంచి 15,000 శాలరీ ఇచ్చే వాళ్ళే పొద్దున్న 8 గంటలకి కంపెనీలో ఇన్ ప్రెజెన్స్ 8 అవర్స్ వర్క్ చేస్తున్నారు అందరూ లేడీస్. 10,000 వచ్చే దగ్గర మళ్ళీ ₹1,00,000 నాకు వెస్టేజ్ లో 1,00,000 తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి, హౌస్ పండుగతో ఇల్లు కట్టుకోవాలి, నా డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలి అని పెద్ద పెద్ద కళలు కనేటప్పుడు దానికి 8 అవర్స్ టైం కేటాయించుకోలేకపోతే మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది? ప్రతి లేడీస్ హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకి 100% 8 అవర్స్ కుదురుతుంది. ఎవరైనా నాకు కుదరదు అన్న వాళ్ళు నాకు పర్సనల్ కాల్ చేయండి, మీ పనులు చెప్పండి, నేను ప్లానింగ్ ఇస్తాను. 100% ఎవరికైనా సరే. ఒకవేళ జాబ్ చేస్తున్నాడు, హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు అనుకోండి, అతను 8 అవర్స్ డ్యూటీ చేసి ఈ 9 గంటలు అతను పని ఇంట్లో పర్సనల్ వర్క్ ఏముంటుంది జాబ్ చేసే అతనికి? ఇంట్లో లేడీస్కి అయితే వర్క్స్ ఎక్కువ ఉంటాయి. మరి జాబ్ చేసే జెంట్స్కి ఏముంది? పొద్దున్న తిరగలేస్తారు, టిఫిన్ అవి చేసుకొని చేస్తే తినేసి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత ఇంట్లో లేడీస్ వర్క్లు చేసేటప్పుడు మాక్సిమం జెంట్స్ వర్క్ తక్కువగానే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? 9 అవర్స్ వాళ్ళు జెంట్స్ ఒక 3 అవర్స్ బయట తీయాలి, వెస్టేజ్ చేయాలి. లేడీస్ ఎక్కువ పనులు ఉన్నప్పుడు వాళ్ళు 5 అవర్స్, అంటే లేడీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి 8 అవర్స్ వెస్టేజ్ చేయాలి. ఓన్లీ హస్బెండ్ మాత్రమే ఫుల్ టైం వర్క్ చేస్తున్నాడంటే హస్బెండ్ 8 అవర్స్ చేయాలి. లేడీస్ జెంట్స్ ఇద్దరు జాబులు చేస్తున్నారంటే తలా 4 అవర్స్ లేదా ప్లాన్ చేసుకోవాలి. లేదు జెంట్స్ జాబ్ చేస్తున్నారు, లేడీస్ ఓన్లీ హౌస్ వైఫ్ ఉన్నారంటే వాళ్ళకి ఇంట్లో చిన్న పిల్లలు వర్క్ ఎక్కువ ఉంది అనుకుంటే అట్లీస్ట్ లేడీస్ ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఆ టైం బయట తీసి జెంట్స్ ఒక 2 అవర్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి, లేదా లేడీస్ ఇంట్లో పనుల్లో కొద్దిగా హస్బెండ్ ని సపోర్ట్ చేసుకుని లేడీస్ 8 అవర్స్ బయట తీసి, ఇలా ఏదైనా సరే 8 అవర్స్ ప్రొఫెషనల్ వర్క్. మనం ఇక్కడ వెస్టేజ్ గురించి మాట్లాడుతున్నాం, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం. సక్సెస్ అవ్వాలంటే వెస్టేజ్ కోసం 8 అవర్స్ తీసి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతాం.
నాకు టైం లేదు అనడానికి ఛాన్స్ లేదు. ఎవరైనా టైం లేదంటే నేను ప్లానింగ్ ఇస్తాను, చెప్పచ్చు. టిఫిన్ చేస్తూ టిఫిన్ తినడానికి ఒకరు అర్ధగంట టిఫిన్ తింటారు, 30 గంట తింటారు, టీవీ చూసుకుంటూ తింటూనే ఉంటారు. అంటే 30 గంట తింటాను కాదు, స్లోగా తింటా ఉంటారు, టీవీ చూసుకుంటా పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ. మనము బాగా కోట్లు సంపాదించి మనం ఏ పని చేయకపోయినా తినుకుంటూ గడిపేసిన మనకి ఉన్న ఆస్తి తరగదు అనుకున్నప్పుడు మనం ఆ తీరిక ఎలానే చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి జాబుల వల్ల వచ్చే ఇన్కమ్ సరిపోక అందరూ అప్పుల పాలు అవుతూనే ఉన్నారు, అప్పులు చేసుకుంటూనే ఉన్నారు. ఏది మన డ్రీమ్స్ నెరవేర్చుకోలేమనుకున్నప్పుడు మనం ఎక్కడ టైం తగ్గించాలో తగ్గించుకోవాలి, ఎక్కడ టైం హెచ్చించాలో ఎక్కడ టైం ఇవ్వాలో ఇచ్చుకోవాలి. అలా ప్లాన్ చేసుకొని మన లైఫ్ లో 7 hours స్లీపింగ్, 8 hours వెస్టేజ్, 9 hours పర్సనల్ వర్క్ ఆర్ ఫ్యామిలీ వర్క్, లేడీస్ ఆర్ జెంట్స్. చెప్పాను కదా, జాబ్ చేస్తుంటే బ్యాలెన్స్ చేసుకోండి. లేడీస్ 6 hours చేయడానికి అవకాశం ఉంటే జెంట్స్ 2 hours చేయండి. ఓకే, లేదు మాకు జెంట్స్ ఈ వెస్టేజ్ చేయడానికి చేయలేమండి మాకు తెలియదంటే జెంట్స్ అప్పుడు లేడీస్ కి ఇంట్లో వర్క్ లో సపోర్ట్ చేసుకొని వాళ్ళకి కొద్ది ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు 8 hours వర్క్ చేస్తారు. లేదు లేడీస్ మేము ఎక్కువ వెస్టేజ్ అంత చేయలేకపోతున్నాము, మాకు అంత టాలెంట్ లేదు, మా హస్బెండ్ బాగా చేయగలడు అనుకుంటే ఇంట్లో వర్క్ లో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి, జెంట్స్ కొంతమంది ఇంట్లో వర్క్లు కూడా చేస్తూ ఉంటారు, ఏది అన్ని విషయాల్లో లేడీస్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, మరి అటువంటిప్పుడు లేడీస్ కొద్ది ప్రయారిటీ తీసుకొని ఇంట్లో వర్క్లు చేసుకుంటూ జెంట్స్ కొద్ది ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు వెస్టేజ్ చేయాలి. వెస్టేజ్ చేసి మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే మనం ఈ రకంగా ప్లాన్ చేసుకోకపోతే ఎవరు వచ్చి మనకు ప్లానింగ్ చేస్తారు, ఎవరు వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు? ఈ 8 hours లో మళ్ళీ నేను చెప్తాను, ఈ 8 hours లో ఎంత లెర్నింగ్ చేసుకోవాలి, ఎంత ప్లాన్ చేసుకోవాలి అది మళ్ళీ చెప్పుకుందాం. కానీ వెస్టేజ్ కంటూ 8 hours ఇచ్చి ఆ 8 hours లో నీకు పర్సన్ అందుబాటులో ఉండి మాట్లాడడానికి చేయడానికి అవకాశం ఉంటే పని చేయాలి. లేదంటే లెర్నింగ్ మొదలెట్టేస్తారు, వీడియోలు చూడడము, రాసుకోవడము, లేదంటే బుక్స్ చదవడము, మన ప్రోడక్ట్ క్యాటాగ్ చదవడము, ఒక ప్రోడక్ట్ కూడా నేర్చుకోవడము, ఏదో ఒకటి నువ్వు వెస్టేజ్ లో వర్క్ చేసే తీరాలి. నేర్చుకోవడమా, లెర్నింగా, టీచింగా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ 8 hours ఈ లెర్నింగ్ టీచింగ్ ఏదో ఒకటి జరగాలి. నీకు టీచ్ చేయడానికే ఎక్కువ అవకాశం ఉంది, ఆ రోజు మీటింగ్ చేయడానికి అవకాశం ఉంది, జనాలు ఉన్నారు, ఆ రోజంతా టీచింగ్ చేసుకో. నెక్స్ట్ డే ఎవరు లేరు, ఎవరంతా డ్యూటీకి వెళ్ళారు, ఫంక్షన్ లో ఎవరు లేరు, నీ పర్సన్స్ అవైలబిలిటీ లేదు, ఆ రోజు లెర్నింగ్ చేసుకో. జనాలు ఉన్నప్పుడు నీకు కుదరదు వెళ్ళి చెప్పుకోవడానికి, నువ్వు చెప్దామన్నప్పుడు జనాలు ఉండరు, మళ్ళీ జనాలు లేదు కదా అని లెర్నింగ్ చేసేది మానేస్తారు. వెంటనే జనాలు నాకు అందుబాటులో లేదంటే లెర్నింగ్కి వెళ్ళిపోవాలి. కానీ చాలా మంది అలా చేయరు. ఈ రోజు పలానా మీటింగ్ అనుకున్నాను కానీ ఆ పర్సన్ సడన్ గా హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి, ఫోన్లోకి వెళ్ళిపోతాం. అరే ఈ రోజు ఓ పర్సన్ అనుకోకుండా మిస్ అయ్యాడు, కానీ ఈ టైం నేను వేస్ట్ చేయకూడదు, నేను వెస్టేజ్ కోసం ఏదో ఒక క్లాస్, ఏదో ఒకటి ప్రొడక్ట్ గురించో లేదంటే ఒక ప్లాన్ గురించో ఒక స్కిల్స్ గురించో నేర్చుకోవాలి అనే తపన అనేది మనలో ఉండాలి. ఎందుకంటే ఆ 8 hours ని ఖచ్చితంగా వెస్టేజ్ వర్క్ చేయాలని నువ్వు డిసైడ్ అయితే వెంటనే నీ మైండ్ దానికి ఎలా వర్క్ యూటిలైజ్ చేసుకోవాలో చెప్తావు కదా. బస్సుకి వెళ్తున్నాం డ్యూటీకి, బస్సు మిస్ అయితే వెంటనే ఆటో ఎక్కని చెప్తావు కదా మన మైండ్. వెంటనే ఆటో ఎక్కి దాన్ని క్యాచ్ చేయ బస్సు అంటుంది, వెళ్తున్నాం ఆటో ఎక్కాం, బస్సు అందుకోలేదు, వెంటనే ఏం చేస్తుంది, ఆటో మన కంపెనీ దాకా వచ్చేటట్టుంటే రేటు మాట్లాడుకో ముందు అక్కడ తొందరగా వచ్చేగానే ఉంటుంది. ఆటో అక్కడ దాకా రాదంటే పలానా ఏరియాలో ఆపండి, అక్కడ వేరే బస్సు వస్తుంది, లేదా ఏదో పడుకుని అక్కడ ఇంకో వెళ్ళిపోతాను ప్లాన్ మన మైండ్ వెంటనే ఆలోచిస్తుంది కదా. మరి ఒక ప్లాన్ అన్ప్లాన్ అయిపోయినప్పుడు, ఒక పర్సన్ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు వెంటనే నేను ఏం చేయాలి అని మన మైండ్ నువ్వు వెస్టేజ్ కి ఇవ్వాలంటే వెంటనే ప్లానింగ్ ఇస్తుంది. మనం అలా ఉండదు, ఈ రోజు అనుకున్న మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, వెంటనే మన ఫోన్ లో లేదా పర్సనల్ వర్క్ లోకి వెళ్ళిపోతాం. లర్నింగ్ చేద్దాం అన్నప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది, ఎవరో పిలుస్తారు, లర్నింగ్ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాం. దాన్నే అన్ప్లానింగ్ అంటారు. అన్ప్లానింగ్ తో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు, ప్లానింగ్ తోనే సక్సెస్ అవ్వాలి, ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. మరి ఈ ప్లాన్ చేసుకుంటే అయిపోతుందా? టైం టేబుల్ అందరూ గోల్ చార్ట్ రాసుకొని గోల్ కత్తిపించుకుంటే మనం సక్సెస్ అవుతున్నామా? ఆ గోల్ ని సాధించడానికి పని చేయాలి కదా, దాన్నే ఇంప్లిమెంటేషన్ అంటారు. ప్లానింగ్ ని మన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి ప్లాన్ ని అమలు పరచడమే దాన్నే ఇంగ్లీష్ లో ఇంప్లిమెంటేషన్ అంటారు. ఈ ఇంప్లిమెంటేషన్ లో మనం 21, 90 అనేవి ప్రాముఖ్యత వహిస్తాయి. ప్లానింగ్ చేసుకోవడంలో 7, 8 ప్రాముఖ్యత వహిస్తాయి. ఇంప్లిమెంటేషన్ మనం అనుకున్న ఒక టైం టేబుల్ వేసి పెట్టుకొని గోల్ చార్ట్ రాసుకుంటే మనం సక్సెస్ అవుతామో కాదు కదా. గోల్ చార్ట్ రాసుకునేది సాధించుకోవడానికి మనం ఆ వర్క్ చేయాలి. టైం టేబుల్ వేసుకున్న వర్క్ చేయాలి ఆ టైం టేబుల్ అనుగుణంగా. మరి ఆ వర్క్ ఎలా చేయాలంటే
ఇక్కడ 2190 అనేవి చాలా ప్రాముఖ్యత వహిస్తాయండి. మరి నువ్వు చేసుకున్న టైం టేబుల్ ని ఒక డిసిప్లిన్ గా నువ్వు 21 డేస్ వర్క్ చేయాలి. ఈ 21 డేస్ ఎలా ఉంటదంటే డూ వర్క్ హార్డ్లీ. ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఈజీగా ఉంటుందా? నువ్వు టైం టేబుల్ వేసుకున్నావు, ఎవ్రీడే 5 గంటలు వేయాలని టైం టేబుల్ వేసావు. మార్నింగ్ 5 గంటలు వేయాలి, 5 గంటల నుంచి 7 గంటల దాకా నేను వెస్టేజ్ గురించి నేర్చుకోవాలి, లెర్నింగ్ చేయాలి, తర్వాత 7 గంటలకు ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసుకోవాలి, 10 గంటలకు అయిపోతుంది, 10 గంటల నుంచి మళ్ళీ 2 గంటలు నేను వెళ్తే వేరే వాళ్ళతో మీటింగ్స్ ఏదైనా చేయాలి, లేదా టీమ్ తో మాట్లాడాలి, ప్లాన్ చేసుకున్నావు. మరి మార్నింగ్ డైలీ 5 గంటలు వేయాలంటే ఈజీగా ఉంటుందా మనకి? రోజు 7 గంటలకు పడుకోవడానికి అలవాటు పడిన వాళ్ళు 5 గంటలకు వేయాలంటే ఎలా ఉంటది? ఒక శిక్షలా ఉంటది. అది యాక్చువల్ క్రమశిక్షణ, దాన్నే డిసిప్లిన్ అంటారు. ఆ డిసిప్లిన్ మన మైండ్ కి ఎలా ఉంటదంటే మనకు ఒక శిక్షలా ఉంటది, అంటే ఇబ్బంది పెట్టేలా ఉంటది. మరి ఇబ్బందికరమైన పనులు మనం ఈజీగా చేస్తామా? నవ్వుకుంటూ హ్యాపీగా చేస్తామా? మార్నింగ్ 5 గంటలు నిద్ర లేవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది, 5 గంటలు లేచి చదువుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. చదువుకునేటప్పుడు మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు చూసాం. లేదు, మార్నింగ్ లేచి నువ్వు ఏ చేయాలని ఎర్లీ మార్నింగ్ లేవడమే కష్టం. కష్టమైనా సరే నువ్వేం చేయాలి? నువ్వు వేసుకున్న షెడ్యూల్ ఏదైతే ప్లానింగ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 21 డేస్ కన్సిస్టెన్సీగా క్రమము తప్పకుండా డిసిప్లిన్ తో నువ్వు వర్క్ చేయాలి. నీకు ఇష్టమున్నా లేకపోయినా చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేసేయడమే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటంటే చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో నీకు ఇష్టమున్నా లేకపోయినా చేసి తీరాలి. నువ్వు టైం షెడ్యూల్ వేసుకున్నావు కదా, పొద్దున 5 గంటలు వేయాలి, నీకు ఇష్టం లేదు 5 గంటలు వేయడం, అయినా సరే నువ్వు 5 గంటలు వేయాలంటే లేయాల్సిందే, లేవడం పని. ఓకేనా? కాబట్టి ఇక్కడ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంప్లిమెంటేషన్ లో డిసిప్లిన్. నువ్వు ఇంప్లిమెంటేషన్ పెట్టుకున్నావు, 5 గంటలు వేసి 6 గంటలు వేసి 6 గంటలు చేయాల్సిన మనం 7 గంటలు చేస్తా, 7 గంటలు చేయాల్సిన 11 గంటలు చేస్తా అంటే నువ్వు కొన్ని వర్కులు జరుగుతాయి. ఈవినింగ్ వెళ్ళేతలకే వేరే అడ్డం వచ్చేసి మొత్తం బ్రేక్ అయిపోతుంది, ఈరోజు చేయాల్సిన పెండింగ్ పడిపోతాయి. అన్ని పనులు నువ్వు అనుకున్నావు, మధ్యలో మన ఫోన్ వచ్చేస్తా ఉంటాం, మధ్యలో అక్కడక్కడ టెన్షన్ వస్తూ ఉంటది. 10 గంటలు చేయాల్సిన పని 11 గంటలు చేసే లోపు ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది మనకి. ఏమైంది? ఎర్లీగా లేస్తే ఆ లేడీస్ వంటలు పిల్లలకి అన్ని బాక్స్ రెడీ చేసి స్నానాలు చేసి అంతా రెడీ అయిపోతాయి. లేట్ గా లేచారనుకో, ఒక వంట చేయాలి, ఇక్కడ స్నానాలు చేసి అంతా రెడీ చేయాలి, మళ్ళీ బస్సు ఉంటుంది, బస్ టైం తీసుకెళ్ళాలి, ప్రెషర్ పెరగదా? ఆ ప్రెషర్ లోనే పిల్లల్ని కొట్టేస్తా ఉంటారు, పిల్లలు అప్పుడల్లా చేస్తా ఉంటారు, వండేటప్పుడు చేతులు కాలుతా ఉంటాయి, మీద పడతా ఉంటాయి ఆ ఒత్తిడిలో. ఇవన్నీ చేసుకొని సర్దుకొని పరిగెత్తుకొని పిల్లలు తీసుకెళ్ళి బస్సు వెళ్ళిపోతుంది. ఇంక పిచ్చెక్కుతుంది. ఆ పిల్లల్ని బస్సు మళ్ళీ ఆటోలు ఎక్కి తీసుకెళ్ళాలి ఒక స్కూల్ దగ్గరికి. తిరిగి వచ్చే లోపు నువ్వు నేర్చుకుందాం అనుకునేది మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇలా మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ఈ 5 గంటలు లేయాలి అంటే లేచి తీయడం అనేది నీకు చాలా కష్టంగా ఉంటది. అదే కష్టంగా అయినా సరే నువ్వు 21 రోజులు చేయాల్సిందే. దాన్ని ఒక దీక్ష, ఒక పీరియడ్. ఎవరైనా సరే ఒక ప్లాన్ ని 21 డేస్. ఎందుకు ఈ చాలా మంది దీక్షలు పెడుతూ ఉంటారు అంటే, ఇప్పుడు ఒక అయ్యప్ప మాలేసుకున్న వాళ్ళు చూడండి, ఒక మందు, సిగరెట్, గుట్కా అవన్నీ అవాయిడ్ చేస్తారు ఆ టైంలో. ఓకేనా? దానికి 41 రోజు ఒక పీరియడ్ టైం పెట్టుకుంటే, ఆ 41 రోజు ఒక దేవుని కార్యం కోసం అని వీళ్ళు బలవంతంగా ఆపుకుంటే అది ఒక అలవాటు అయిపోతుంది. అది లేకుండా కూడా వాళ్ళు తర్వాత జీవించగలరు. నిద్ర లేవడం, ఎర్లీ మార్నింగే లేచి చల్లనీతో స్నానం ఎందుకంటే అది మనకు కష్టమైన పని. కష్టమైనా సరే బలవంతంగా చేస్తూ పోతే అది తర్వాత ఈజీ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేచి చల్లనీతో స్నానం చేయడం ఈజీనా? కష్టం కదా. మరి చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టం. పరుపుల మీద కాకుండా నేల మీద చాపేసుకుని పడుకోవడం చాలా కష్టం. మధ్యలో లేచి మళ్ళీ పూజలు చేసుకోవడం చాలా కష్టం. కానీ ఆ కష్టమైనా సరే నువ్వు కొద్ది రోజులు చేస్తే అది ఇష్టంగా మారుతుంది. కాబట్టి ఈ వెస్టేజ్ వర్క్ నేను ఏదైతే 7 అవర్స్ నిద్రపోవడం, 8 అవర్స్ పని చేయడం, 9 అవర్స్ పర్సనల్ వర్క్ కేటాయించడం అనేది నువ్వు షెడ్యూల్ వేసుకొని, ఆ వేసుకున్నది ఏదైతే రాసుకున్నావో దాంట్లో రాసుకున్న విధంగా పని చేయడానికి దాన్ని డిసిప్లిన్ అంటారు. నువ్వు డిసిప్లిన్ గా ఒక 21 డేస్ నీకు ఇష్టం లేకపోయినా సరే, కష్టమైనా సరే చేయాలి. చేస్తే ఏమవుతుందంటే నీకు ఆ వర్క్ కి అలవాటు పడిపోతావు.
ఒక 21 రోజు రోజు 5 గంటలు లేయండి. 22 రోజు నీకు కష్టం అనిపించదు, ఇష్టంగానే లేస్తావు. ఓకేనా? మరి ఆ 21 డేస్ కాగానే ఒక అలవాటు పడిపోతాం. తర్వాత వెంటనే బ్రేక్ ఇవ్వకుండా నువ్వు ఏదైతే 21 డేస్ లో నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసుకొచ్చావో, కొన్ని నీ బాడీకి అలవాటు చేసావో, డిసిప్లిన్ అలవాటు చేసావో, అదే డిసిప్లిన్ తో నువ్వు 90 డేస్ వర్క్ చేయాలి. నువ్వు ప్లాన్ వేసుకున్నావు కదా, ఈ ప్లాన్ ని 21 రోజు నువ్వు కష్టమైనా చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఆ కష్టం అనేది ఇష్టం అయిపోతుంది. పెద్ద కష్టం అనిపిస్తుంది. 21 రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేచిన తర్వాత మళ్ళీ ఒక 90 రోజులు లేవడం నీకు పెద్ద కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ లో చాలా కష్టం అనిపిస్తుంది. ఫోన్ వదిలేసి వెస్టేజ్ చదువుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఆ కష్టమైనా సరే భరిస్తే తర్వాత 90 రోజులు కష్టం ఉండదు, ఇష్టంగా చేస్తాం. కష్టం అనిపిస్తుంది. తర్వాత 90 రోజులు డూ వర్క్ విల్లింగ్లీ, ఇష్టంగా చేసుకోవాలి. అంతే. చాలా మంది అయ్యప్ప సామాలు అయిపోగానే 40 రోజు అయిపోగానే వెన్న తీసేసి మళ్ళీ యథా రాజా ప్రజా ప్రజ అంటే వాళ్ళు ఏదైతే ఇందుకు ముందు అన్ని ఆపేశారో, ముందు తాగడం, సిగరెట్, ఫుడ్, నాన్ వెజ్ అన్ని ఎలా ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తారు. ఈ 40 రోజు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే 90 రోజులు దాన్ని మళ్ళీ అమలు పరచాలి. 90 రోజులు అమలు పరిచి నేను ఇంక ఇలా నా లైఫ్ ఇలానే ఫాలో అవ్వాలంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదండి? ఒక 21 రోజు 40 రోజు ఒక దీక్ష చేస్తేనే వాళ్ళు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. నేను దేవునికి సంబంధించి నిష్ఠగా దీక్ష చేశాను, నాకు దేవుడు అన్ని పనుల్లో నాకు తోడుగా ఉంటాడు, నేను అనుకున్న కార్యాలు నెరవేరుస్తాడు అని నమ్మకం ఉంటుంది. నమ్మకము కూడా అనుకున్న విధంగా సక్సెస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. మరి నువ్వు 41 రోజే నువ్వు నిష్ఠగా చేస్తేనే నీ లైఫ్ అలా నీ కష్టాల్లోంచి నువ్వు సుఖాలు లేక లేదా లాభాలు లేక వస్తే, నువ్వు జీవితం అంతా అలా ఉంటే నీ లైఫ్ దేవుడు ఎంత గొప్పగా సంతోషిస్తాడు, నీ లైఫ్ ఎలా నువ్వు కోరుకునే విధంగా ఉంటుందో చూడండి. అందుకోసం మనం కూడా వెస్టేజ్ ని మనము 8 hours వర్క్ చేయడానికి కష్టం అవ్వచ్చు. మనకి ఏంటంటే పోస్ట్ పోన్ అలవాటు అయిపోయింది కదా. ఆ పోస్ట్ పోన్ లేకుండా ఏ రోజు ఆ రోజు వెస్టేజ్ చేయాలంటే చాలా కష్టం. కష్టమైనా సరే 21 రోజు చేస్తే ఒక సిస్టమ్కి అలవాటు పడిపోతావు. పద్ధతి ప్రకారం పనిచేయడం అనేది ఒక క్రమశిక్షణకు అలవాటు పడతాం. పిల్లలు ఒక 21 రోజు ఇన్ టైంలో స్కూల్కి వెళ్తే ఆ క్రమశిక్షణ మళ్ళీ నెక్స్ట్ డే ఇబ్బంది ఉండదు. ఫస్ట్ 10 రోజులు 20 రోజులు చాలా ఏడుస్తారు, చాలా ఇబ్బంది పడతారు, లేట్గా వెళ్తారు. కానీ అలానే అలవాటు చేస్తే, అలానే కష్టమైన సరే వాళ్ళు జాగ్రత్తగా టైంకి అలవాటు చేస్తే తర్వాత ఒక 90 డేస్ వాళ్ళు ఇష్టంగానే వెళ్ళిపోతారు. మనం వాళ్ళు ప్రోత్సహిస్తే ఒక 21 రోజు చేస్తే క్రమశిక్షణకు అలవాటు పడతాం. ఆ క్రమశిక్షణతో ఫస్ట్ కష్టంగా చేసాం, తర్వాత కష్టం లేదు, ఇష్టంగానే చేసుకోవచ్చు 90 రోజులు. ఎప్పుడైతే ఈ 90 రోజులు ఆ 21 రోజు 111 రోజులు మనం కనుక మన బాడీని ఒక సిస్టమ్కి అలవాటు చేస్తే తర్వాత మిగతా రోజుల్లో నువ్వేమి లేదు, ఆటోమేటిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది హ్యాబిట్ గా మారుతుంది. ఓకేనా? హ్యాబిట్ ఎలా అంటే ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ గేర్ క్లచ్ నొక్కాలి, గేర్ మార్చాలి, ఎక్సిలేటర్ వదలాలి, స్లోగా వదలాలి, బ్రేక్ ఏదైనా వస్తే ముందే స్లోగా బ్రేక్ వేయాలి. ఇవన్నీ ఆలోచించి పని చేస్తాం కదా. చాలా కష్టంగా ఉంటుంది డ్రైవింగ్, బైక్ కానీ కార్ కానీ. కొద్ది రోజుల తర్వాత చేంజ్ 90 డేస్ నువ్వు బైక్ యూజ్ చేయంగా ఏమవుతుంది, నువ్వు తర్వాత ఏం ఆలోచించవు. సడన్ గా ఎవరైనా వస్తే సడన్ నీ తెలియకుండానే నీ కాలు బ్రేక్ ప్రెస్ చేసేస్తాము, క్లచ్ పట్టేసుకుంటున్నాము, బండిని బ్యాలెన్స్ చేస్తున్నాము. స్లో చేసుకోవాల్సి వస్తే వెంటనే గేర్ మార్చేసుకుంటున్నాం, మనం తెలియకుండానే గేర్లు మార్చేసుకుంటున్నాం. ఏం చెక్క పాటలు ఏంటి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ చాలా కష్టం, చాలా చెమటలు పడతాయి, బండి ఆగిపోతుంది, బ్రేకులు పడతాయి, అవసరమైతే యాక్సిడెంట్లు అవుతాయి. మరి అదే బండి మీద ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఈజీగా టర్న్ చేసుకొని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ వెస్టేజ్ వర్క్ కూడా ఫస్ట్ చాలా కష్టంగా ఉంటుంది. 8 hours చేయడం కష్టమైనా సరే ఆ 8 hours ని మనము 21 రోజు కష్టపడుతూ చేసుకుంటూ పోతే తర్వాత 90 రోజులు నువ్వు ఇష్టంగా చేసుకోవచ్చు. ఈ 2 కంప్లీట్ చేస్తే నువ్వు ఆ సిస్టమ్ కి అలవాటు పడిపోతావు. ఆటోమేటిక్ గా నువ్వు లేపాలి, అలారం అవసరం లేదు. ఫస్ట్ అలారం మోగి 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 నిద్రలేస్తాము, ఒక 4 సార్లు ఆపి. 21 రోజు అలవాటు అయితే తర్వాత 90 రోజులు అలారం అట్లా సౌండ్ రాగానే వెన్న లేసి అలారం ఆపేసి పని చేసుకుంటాము. ఈ 90 రోజులు అయిపోయిన తర్వాత అలారంతో అవసరం లేదు, ఆ టయానికి నీకు మెలకు వస్తుంది. రాత్రి ఏ టైంలో పడుకున్నా నీ మైండ్ లో డిసైడ్ అవ్వాలి. ఖచ్చితంగా నేను ఏది ఉన్నా ఆటంకాలు ఉన్నా నేను ఎర్లీ మార్నింగ్ లేసి పని చేసుకోవాల్సిందే, ఆపడానికి సమస్య లేదు. నీ మైండ్కి ఇచ్చేయాలి, నువ్వు ఇన్పుట్ ఇచ్చేస్తే ఇంక నువ్వు ఆటోమేటిక్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటావు. అప్పుడు ఏముంటది నీ మైండ్, బాబు నువ్వు ఏ టైము రాత్రి పడుకున్నా నువ్వు పొద్దున్న లేల్సింది 5కే కాబట్టి ముందు నీ ఫోన్ పక్కన పెట్టి నువ్వు ముందే పడుకో అని చెప్తావు మన మైండ్.
నీకు ఇప్పుడు ఎంత లేట్ చేసుకున్నా, నువ్వు ఫ్రెండ్స్ తో మందు లేదా పార్టీలో ఎంత ఎంజాయ్ చేసినా నువ్వు లేయాల్సింది పొద్దున 5కే. నీకు అక్కడ ఎగ్జామ్షన్ లేదు. నువ్వు 5కి లేవాల్సిందే, 5 నుంచి పని వర్క్ స్టార్ట్ చేయాల్సిందే, రోజుకి 8 గంటలు పని చేయాల్సిందే అని నీ మైండ్కి ఇస్తే నువ్వు ఎక్కడైనా ఫ్రెండ్స్ తో ఉన్నా కూడా నువ్వు ముందు ఇంటికి వెళ్ళి పడుకో అంటది. ఇంటికి వచ్చిన తర్వాత అనవసరం టీవీ దగ్గర కూర్చోవచ్చు, పడుకో అంటుంది. పడుకునే ముందు ఫోన్ తీసుకుంటే ఫోన్ పక్కన పెట్టి పడుకో. నువ్వు లేకపోతే నువ్వు పొద్దున లేయడానికి ఆప్షన్ లేదు. మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ షిఫ్ట్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ముందే పడుకుంటాం అందరు ఎంప్లాయీస్. రేపు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ అంటే 6 గంటలకు వెళ్ళాలి, 5 గంటలు లేవాలి కాబట్టి అందరూ ముందే సర్దేస్తారు 9 గంటలకే. అదే సెకండ్ షిఫ్ట్ అంటే రేపు మధ్యాహ్నం దాకా పని కాలేను కదని చెప్పి రాత్రి 12 దాకా టీవీలు, సినిమాలు, ఫోన్లు చూస్తారు. ఓకేనా? అంత మన చేతుల్లోనే ఉంది, మన మైండ్కి ఇచ్చేదాన్ని బట్టి. కాబట్టి ఈ మార్నింగ్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ డ్యూటీలకు వెళ్ళే సంగతి మనం పక్కన పెడితే మనకేం వెస్టేజ్ షిఫ్ట్ లేవు కాబట్టి ఒక ప్రాపర్ టైం టేబుల్ సెట్ చేసుకొని ఆ 7, 8, 9 7 అవర్స్ స్లీపింగ్ 80% మిస్ అవ్వకుండా ఎవ్రీడే నేను 10:30కి అయినా పడుకోవాలి, ఇంత లేవాలి. ఎవ్రీడే నేను 10 పడుకోవాలి, ఎవ్రీడే నేను 11కి అయినా పడుకోవాలి. మీకు ఏది అనుకూలమైతే అది పడుకొని 7 అవర్స్ స్లీపింగ్ ప్లాన్ చేసుకోండి. 7 అవర్స్ అయిపోయిన తర్వాత లేవగానే 8 అవర్స్ మీరు 9 అవర్స్ మీ ఇంట్లో పనులకి ప్లాన్ చేసుకున్న 8 అవర్స్కి అయితే వెస్టేజ్ బయట తీయండి. ఈ 7, 8, 9 మీరు వర్క్ చేయండి. మీ స్థాయి 1 ఇయర్ తర్వాత చూసుకోండి ఎక్కడ ఉంటుందో. మరి ఈ ప్లాన్ ని మీరు ఇంప్లిమెంటేషన్ కంపల్సరీ 21 డేస్ ఫస్ట్ చేయండి. తర్వాత 90 డేస్ ఫాలో అవ్వండి. 90 డేస్ తర్వాత మీకు మీరే చెక్ చేసుకోండి. మీ లైఫ్, మీ పరిస్థితి, మీ హెల్త్, ఎవ్రీథింగ్ కెన్ చేంజ్ ఎక్స్ట్రీమ్లీ. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మారిపోతాయి. నువ్వు ఊహించిన కానీ నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ నువ్వు సక్సెస్ తీసుకుంటావు. చదువు విషయంలో కావచ్చు, లర్నింగ్ విషయంలో కావచ్చు, టీచింగ్ విషయంలో కావచ్చు. నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని హద్దులు దాటి ఇంకా ముందుకి రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్, వెరీ సింపుల్ ప్లాన్ 7, 8, 9, 21, 90 మైండ్ లో గుర్తు పెట్టుకోండి. ఈ రోజే రాత్రి పడుకునేటప్పుడు బాగా ఆలోచించండి. 1 or 2 days లో 7, 8, 9 కి మీరు టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్ గా ఈ రేపటి నుంచి ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయండి. 21 days మీరు కష్టం, మీ బాధ, మీకు ఎంత ఏడుపు వచ్చినా సరే వదలద్దు, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. 21 days అయిన తర్వాత మీకు సిస్టమ్ అలవాటు పడిపోతారు. 90 days కష్టమే ఉండదు, ఇష్టంగానే ఈజీగా చేసుకుంటూ పోతారు. 90 days అయిన తర్వాత నేను ఇదే సిస్టమే ఫాలో అవ్వాలి, నేను అనుకున్న సక్సెస్ రీచ్ అయ్యేంత వరకు అని ఒక్క టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు అదే సిస్టమ్ ఫాలో అవ్వండి. ఆ సక్సెస్ ఏదైతే వస్తుందో ఆ సక్సెస్ మీ జీవితాంతం మిమ్మల్ని పరుగుపెట్టిస్తుంది. నెక్స్ట్ 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 ఒక కార్ తీసుకునేటప్పుడు చాలా కష్టం. ఒక కార్ తీసుకున్న తర్వాత రెండో కార్ తీసుకోవాలంటే మన మైండ్ ఆటోమేటిక్ పరిగెడుతుంది ప్రెస్టేజ్ లో. లేదంటే ఒక 10,000, 20,000 శాలరీ వచ్చేంత వరకు చాలా కష్టం అనిపించిన 20,000 శాలరీ వచ్చిన తర్వాత ఆ డబ్బు నిన్ను సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్తుంది, పరిగెత్తిస్తుంది. అందుకే పెద్దలు ఫస్ట్ 10 రూపాయలు సంపాదించుడు, ఆ 10 రూపాయలు 100 రూపాయలు చేస్తుందని చెప్పేవాళ్ళు. ఒక గొప్ప వాక్యం చెప్పేవాళ్ళు. కాబట్టి లీడర్స్, మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ 7, 8, 9 ఫార్ములాని యూజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని దాని ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసుకొని వెస్టేజ్ ని ప్రతి ఒక్క విషయంలో పక్కకు పోస్ట్ పోన్ చేయకుండా వెస్టేజ్ మీ లైఫ్ లో ఫుల్ టైం చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి, పార్ట్ టైం చేసే వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఉండి తీరాలి. అలా కాకుండా మన వర్క్లు, మన ఫంక్షన్లు, అన్ని మన పనులు అయిపోయిన తర్వాత వెస్టేజ్ చూద్దాం అనుకుంటే అటువంటి వాళ్ళు వెస్టేజ్ ఎవరు ప్రయత్నం చేయొద్దు, దయచేసి ఉండొద్దు. దీనివల్ల మీకు ఇంకా కొంత లాస్ అవుతుంది కానీ లాభం అయితే ఉండదు. మనం వెస్టేజ్ కి టైం ఇవ్వకుండా వెస్టేజ్ మనకి ఏది ఇవ్వదు. దయచేసి దోడు గుర్తుపెట్టుకోండి. ఎవరిని నన్ను చెప్పే మాట తప్పు అనుకోవద్దు. ఎందుకంటే ఏదో చేద్దామని ఇక్కడికి వచ్చేసి ఏదో ఖర్చు పెట్టేసుకొని ఆ ప్రొడక్ట్ కొని వాడుకొని ఏది తీసుకోలేకుండా వెనకెళ్ళి వెస్టేజ్ వేస్ట్, చైన్ బిజినెస్ వేస్ట్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వేస్ట్, ఇవన్నీ మన తప్పుల్ని ఎదుటి సిస్టమ్స్ మీద రుద్దడం కంటే చేస్తే మనం పర్ఫెక్ట్ గా చేద్దాం, లేదంటే మనకు నచ్చిన వర్క్లు చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ సిస్టమ్ ని, మన కంపెనీని బ్లేమ్ చేసే పరిస్థితి ఎవరు పెట్టుకోవద్దని నేను మరి వినియోగించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. విష్ యూ ఆల్.